కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రం. మన భారతదేశంలో కుక్కి క్షేత్రం గురించి తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఇలాంటి క్షేత్రాన్ని మనం ఈ రోజు వీడియోలో దర్శించుకోబోతున్నాం. దానికంటే ముందు మన ఛానల్ ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. వెల్కమ్ టు మై ఛానల్స్ రోడ్ 360. కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రం కర్ణాటకలో మెంగళూరు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యం అనే గ్రామంలో ఉంది. ఇక్కడ సుబ్రహ్మణ్యుడు సర్పదేవుడిగా దర్శనమిస్తారు. గరుడకి భయపడి దివ్య సర్పం అయిన వాసుకి ఇతర సర్పాలు సుబ్రహ్మణ్యుని చెంత సర్పను వేడుకుంటే ఆ స్వామి మొదట ప్రత్యక్షమయ్యి ఈ ప్రదేశంలో వాసుకిని అనుగ్రహిస్తాడు. అప్పటి నుంచి వాసుకి ఆలయంలో పూజలు అందుకుంటున్నాడు. వాసుకి చేసే పూజ సుబ్రహ్మణ్యునికి చేసే పూజకు సమానమని కూడా నమ్ముతారు. ఇక్కడ పర్వత శ్రేణుల్లో ఇంద్రుడు కుమార్తె అయిన దేవసేనను వివాహం చేసుకున్నాడు. సుబ్రహ్మణ్య స్వామి ముఖద్వారము తూర్పు ముఖమై ఉన్న భక్తులకు మాత్రం వెనక భాగం నుండి ముందుకు వెళ్లి స్వామిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. గర్భాలయానికి మండప ద్వారానికి మధ్య వెండితో కప్పబడిన గరుడు స్తంభం ఉంది. వాసుకి విషపు బుసల నుండి రక్షింపబడటానికి గరుడ స్తంభం నిర్మించారని ప్రీతిది. ఇక్కడ మూల విరాట్ పై భాగంలో సుబ్రహ్మణ్య స్వామి, మధ్య భాగంలో వాసుకి, కింద భాగంలో ఆదిశేషుడు ఉంటారు. ఈ సముదాయాల లోపల ఉన్న ఇతర ఆలయాలు శివుడు, దేవత నాగరాజు మరియు గణేశుడు. ఇది శక్తివంతమైన ఆలయాల్లో ఒకటి. ఇక్కడ సర్పదోషం లేదా సర్పాల వల్ల కలిగే ప్రతికూల బాధలు తొలగిపోతాయి. సంతానం లేని వారికి సంతానం, సర్పాల వల్ల ఏ దోషం కలిగినా అన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. ఇక్కడ సర్పదోష నివారణ పూజలు కూడా చేస్తుంటారు. తారకుడు అనే అసురుడు సంహారం తర్వాత తన అన్నగారు అయిన వినాయకుడితో కలిసి ఇక్కడికి వచ్చి తన ఆయుధాన్ని ఈ కుమారధార నదిలో శుభ్రపరుచుకున్నాడు అని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ స్నానం చేసి ఆ స్వామిని దర్శనం చేసుకుంటే అన్ని రోగాలు పోయి ఆరోగ్యవంతులుగా అవుతారు అని భక్తులు నమ్ముతుంటారు. ఇక్కడితో కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్ర యాత్ర ముగిసింది. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓం వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః.